బ్రో మా దోస్త్ కానీ స్టేటస్ చూశాను బ్రో, మస్తు ఉంది బ్రో. నాకు షేర్ చేయమంటే జర షేర్ చేయను అంటున్నాడు బ్రో స్టేటస్. నేను ఏం చేయాలి బ్రో? బ్రో దానికి ఎందుకు బ్రో అంత టెన్షన్ పడుతున్నావు? నీ ఫోన్లోనే ఉంటుంది కదా స్టేటస్. అదేలా బ్రో నా ఫోన్లో ఎలా ఉంటుంది స్టేటస్? అదే చెప్తున్నా వీడియోలో, చివరి వరకు చూడు, నీకు వీడియో క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ ఫైల్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ 3 లైన్స్ ఉండి దాని మీద క్లిక్ చేయండి. టాప్ కార్నర్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీకు హిడెన్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది మీరు ఆన్ అయితే చేసుకోండి. చూడొచ్చు షో ఫైల్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రన్ ఆండ్రాయిడ్ అండ్ యాప్స్. దీని మీద మీరు ఆన్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయితే అవుతాయి. ఇప్పుడు చెప్తాను చూడొచ్చు. కిందకి రండి, ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ అని వస్తుంది. ఆండ్రాయిడ్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఇక్కడికి వస్తే మీకు .com వాట్సాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వాట్సాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీడియా అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీకు స్టేటస్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా స్టేటస్? ఈ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసిన స్టేటస్ అన్నీ దీంట్లో అయితే ఉంటాయి. సో మీరు ఏ స్టేటస్ అయితే చూస్తారో ఆ స్టేటస్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు వాట్సాప్ స్టేటస్లో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అడగకుండానే వాళ్ళ వాట్సాప్ స్టేటస్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు స్టేటస్ చూపిస్తాను చూడొచ్చు. చిన్న స్టేటస్ పెట్టాను కదా, వచ్చేసింది. అలా ఉండదు అనమాట ఫ్రెండ్స్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీకు స్టేటస్ అడగాల్సి వస్తే వాళ్ళు ఇవ్వకపోతే ఇలాగైతే చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో మీకోసం ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ సుప్రాజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.